ఇదే ఈఎంఏలకు 151 సభ్యులు ఇస్తే అప్పుడు మోసం చేయాల 11 సీట్లు వస్తే మోసం చేసి ఈవీఎంలు మోసం చేసే కాడికి ప్రధానమంత్రి గారు 372 సీట్లు రావాలంటప్పుడు అయితే ప్రజలు మారుస్తూ ఉంటారు. లాస్ట్ టైం పోయినసారి నాకు కూడా చెప్పారు, అన్న ఈవీఎంలో మోసం, మా నాయకుడు కూడా చెప్పారు ఈవీఎంలో మోసం జరిగింది సార్, మోసం జరిగిందంటే ఏ మోసం జరగలేదు, ప్రజలు వాళ్ళ వైపు ఓటు వేశారు. లేదు మన యువత మనకి వేశారు, మన యువత మనకు ఓటు వేయలేదు, నమ్మండి నాకు తెలుసు మనకు ఓటు వేయలేదు. నేనేం మాట్లాడలేదు ఆ రోజున. అలాంటిది వీళ్ళకి 151 నుంచి 11 వస్తే సడన్గా ఓడిపోగానే వీళ్ళకి ఈవీఎంలు మోసం చేసినాయి అంట. మళ్ళీ దాని మీద పాటలు, అన్న మోసం జరిగిపోయింది క్షమించు. 3-4 నెలలకే మళ్ళీ దానికి డ్రామాలు, మెలో డ్రామాలు. అంటే నేను పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు కొంచెం మెత్తగా ఉన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కానీ మీరు సరిగ్గా పాటించట్లా. డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, సిఐ స్థాయి అధికారులు కావచ్చు, మీరు గత ప్రభుత్వ కాలంలో మీరందరూ అంటే ఆని కాసుకుని ఉన్నారు. మీరు ఆ ప్రభుత్వానికి అడ్డగోలుగా చేశారు. మీరు ఇప్పుడు మీరు ధర్మబద్ధంగా చేయాలంటే మీరు సంకోచిస్తున్నారు. మీరు భయపడుతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లా. హనీమూన్ పీరియడ్ అందరికీ అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ. డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటివైనా సరే మీరు కఠినంగా తీసుకోకపోతే అది ఎన్క్రోచ్మెంట్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఇందాక ఇప్పుడు చూస్తే మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కన మొత్తం కొండ తవ్వేశారు. దేనికి తవ్వారంటే అక్కడ పక్కనున్న హైవే చేస్తున్న హైవేకి మట్టి వేశారంటున్నారు. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి వారికి అడిగాను, నాకు తొందరగా దాని మీద ఒక రిపోర్ట్ పంపించండి నాకు. అది ఎంత మట్టి తీశారు. జాయింట్ కలెక్టర్ శ్రీమతి దాత్రి రెడ్డి గారు కూడా చెప్పాం, ఎంత తీశారు, ఎంత మట్టి తీశారు. అందరూ కొత్త టీం కాబట్టి కొంచెం అలవాటు కావడానికి నేను అడిగి కనీసం 1 వీక్ లో రిపోర్ట్ పంపిస్తున్నారు. ఈ మట్టి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తవ్వుకున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంత దోచేశారు ఇక్కడ, అది నిజమేనా, నిజంగా వీళ్ళు హైవేకే వాడారా, ఇవన్నీ తీయమన్నారు రిపోర్ట్. ఎందుకంటే మీరు మానవ వనరుల్ని ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేసుకొని యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా, విదేశాలకు వెళ్ళాలంటే అంబేద్కర్ మన విదేశీ విద్యాలయం డబ్బులు ఇవ్వకుండా, ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా గత ప్రభుత్వం అడ్డగోలుగా నదిలిసేది. గత ప్రభుత్వం అడ్డగోలుగా మీరు తవ్వేసుకోమని చెప్పించారు. ఇది ఎంతవరకు వాస్తవాలు ఏంటి ఇవన్నీ రిపోర్ట్ తెలియజేయమని చెప్పారు. ఎందుకంటే నాకు ఇక్కడున్న యువతకి, ఆడబిడ్డలు కానీ యువతకు కానీ చెప్తా ఉన్నాను, నేను మీ భవిష్యత్తు కోసం పనిచేయడానికి వచ్చాను ఇక్కడ. ఎందుకంటే చాలా కష్టం ఇది. నేను ఇంతమంది చేత తిట్లు తింటా ఉంటాను. అందరిలాగా బతికి చచ్చిపోవచ్చు కానీ జీవించలేదు. నేను జీవించదలుచుకున్నాను. బతకడం తేలిక, బతకొచ్చు అందరం. అలాగే చూస్తా, రోజు తిండి తింటా, సినిమాలు చూస్తా, జోకులు వేసుకుంటూ బతికేయచ్చు కానీ జీవం కాదు. ఒక ఆశయం కోసం పనిచేసి దానికోసం చచ్చిపోతే అది జీవితం గడిపినట్టు. నేను అలాంటి జీవితం గడపదలుచుకున్నాను. దీంట్లో ప్రప్రథమంగా నేను అడిగింది చాలా చిన్న అడిగాను. ఫస్ట్ మీరు రోడ్లు వేయలేకపోవచ్చు, డబ్బులు లేవనుకోండి, ఒక రోడ్ రోలర్ తెచ్చి ఒక గొంతులో ఒక బస్తా మట్టేసి దాన్ని సాఫ్ చేసి అట్లీస్ట్ నడవడానికి ఏంటి ఇబ్బంది అని అడుగుతున్నాం అధికారులు. అలా కాదు, చేయించేవాళ్ళు లేక, అడిగేవాళ్ళు లేక. పాపం అధికారులకు చేయాలనుకున్నా కానీ వద్దని చెప్పేవాళ్ళు. ఎందుకంటే రోడ్లు గుడిస్తే మళ్ళీ మీరు అడగాలి కదా, అన్న మా రోడ్డు వేయాలన్నా ప్రజాప్రతినిధులు అడగాలి కదా. అలా కాకుండా కనీసం ప్రప్రథమంగా డబ్బులు ఉన్నా లేకపోయినా పక్కనున్న మట్టి తీసి ముందుగా గుంతలు పూడ్చండి. అందుకని ఆ స్థాయి లేకుండానే ఈ రోజున ఏం చేస్తున్నామంటే రేపు నుంచి పార్ట్ హోల్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాం. ముందు గుంతలు పూడ్చడం దగ్గర నుంచి నేను మీకు తక్కువ సమయంలోనే ఈ రోడ్లు వేయించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. అలాగే ఇది ప్రత్యేకించి ఒక అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాను. మన తిరుపతిలో
నేను వారాహి డిక్లరేషన్ అని పెట్టాను. ఇది అన్ని మతాలని సమానంగా గౌరవించే నేల. ఇది జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, అన్ని మతాలకి అన్ని దేవుళ్ళకి సమానంగా భిన్నత్వంలో ఏకత్వం చూపించే నేల, పాటించే నేల. అలాంటి సనాతన ధర్మాన్ని రకరకాలుగా విమర్శలు, మన నేల మీద గౌరవం లేకపోవటం, మిగతా సనాతన ధర్మం దేవతల మీద గౌరవం లేకపోవటం, ఇవన్నీ చాలా విమర్శలకి దారితీస్తా ఉంది. అలాగే గుడుల్లో కూడా ఎండోమెంట్స్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాను, శ్రీశైలం గుడుల్లో కానీ ఏ గుడుల్లో అయినా సరే ఆడబిడ్డలు కనుక క్యూలో వెళ్తా ఉంటే చాలా మంది వచ్చి ఇబ్బంది పాలు చేస్తున్నారు ఆడబిడ్డల్ని. అలాంటి వాళ్ళకి ప్రతి చోట కెమెరాస్ పెట్టమని చెప్పాం. ముఖ్యంగా ఆడపిల్లలకి, ఆడబిడ్డలకు కానీ, మహిళలకు కానీ వారికి ఇబ్బంది లేని పరిస్థితి క్రియేట్ చేయండి. టెంపుల్స్ దర్శనాలకు వచ్చేటప్పుడు ఎలాంటి ఆకతాయాలు వచ్చి ఎలాంటి పనులు చేసినా చాలా కఠినమైన శిక్షణ పడేలాగా మీరు హెచ్చరిక బోర్డులు పెట్టండి. ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టిన ఎస్పీ గారికి కూడా చెప్పాను ఇప్పుడు ఇందాక. ఎందుకంటే ఇది దర్శనం చేసుకోవడానికి వచ్చేది ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉండకూడదు. అలాగే గుళ్ళలోకి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకుని వచ్చేస్తూ ఉంటారు చాలా మంది. ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సింది, మీరు ఒక మస్జిద్కి వెళ్తే ఎంత డిసిప్లిన్ ఉంటారో మీరు చూడండి. మనం కూడా హిందూ దేవాలయాలు, మనం పాటించే దేవాలయాలకు వెళ్ళినప్పుడు కనీసం ఆ విలువలు పాటించకపోతే మన ధర్మాన్ని మనమే చంపుకునే వాళ్ళం అవుతాం. ఇంకొకరిని విమర్శించబోయే ముందు మనం సరి చేసుకోవాల్సినవి ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. నేను ఆ రోజున మాట ఇచ్చాను, ఆలయాల భూమి పరిరక్షణ, దానికోసం మన 50 ఎకరాల స్థలాన్ని తిరిగి ఎండోమెంట్స్కి తీసుకొస్తున్నాం. అలాగే ఈ రోజున నేను 14 సంవత్సరాల క్రితం ప్రారంభించాను